మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, మరి అటాక్ తర్వాత అక్కడికి ఎవరు టూరిస్టులు అసలు వస్తారో రారో అని చాలా మంది భయపడ్డారు, కానీ అదేమీ లేదు. ఎవరు కూడా భయపడకుండా మళ్ళీ టూరిస్టులు రావడం జరుగుతుంది. కొంతమంది మాట్లాడారు కూడా కొన్ని ఛానల్స్లో, మంచిగా ఉంది, ఇక్కడ బాగుంది, సెక్యూరిటీ పరంగా భద్రతా సిబ్బంది అంతా కొంచెం అలర్ట్గా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? జరిగి కొద్ది రోజులు కూడా కాలేదు, మళ్ళీ వెంటనే అక్కడికి టూరిస్టులు రావడం అనేది, అంటే భయం లేదా, మళ్ళీ ఏం జరగదా అంటే ఏం చెప్తారు సార్? మంచిదే కదండి. ఇప్పుడు మీరు ఓ రోడ్డు మీద వెళ్తున్నారు, ఓ చోట యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగింది కదా అని చెప్పి ఇంకా రోడ్డు మీద ఎవరు వెళ్ళడం మానేయాలా? మీరు బండి మీద వెళ్తున్నారు, జారి పడ్డారు, ఇంక బండి వెళ్ళడం మానేస్తారా? లేదు కదా. సో అలాగే ఎక్కడైనా ఏదైనా దుర్ఘటన కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దాన్ని ఎంత త్వరగా మళ్ళీ నార్మల్సీకి తీసుకురావడం, సాధారణమైన పరిస్థితుల్లోకి తీసుకురావడం అనేది అక్కడ గవర్నమెంట్ తాలూకు బాధ్యత. అది సెంట్రల్ గవర్నమెంట్ అవనండి, స్టేట్ గవర్నమెంట్ అవనండి, లోకల్ గవర్నమెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర నుంచి అన్ని లెవెల్స్లోనూ వాళ్ళ బాధ్యత ఏంటయ్యా అంటే దీన్ని మళ్ళీ నార్మల్గా ఇలా తీసుకురాగలం. అలా తీసుకువస్తేనే వాళ్ళ మీద నమ్మకం పెరుగుతుంది. అర్థమైందండి. ఇప్పుడు ఇది ఒక దుర్ఘటన జరిగింది అన్నారంటే అది మొత్తం కార్డన్ ఆఫ్ చేసేసి ఇంకా అది జరగలేదు అనుకోండి, అక్కడికి ఎవరు వెళ్ళనివ్వట్లేదు, అక్కడ ఇంకేమి చేయట్లేదంటే ప్రజలకి ఏం నమ్మకం కలుగుతుంది? ఇప్పుడు ఒక గోకుల్ చాట్ బ్లాస్ట్ అయింది లేదా ఒక లుంబిని పార్క్ బ్లాస్ట్ అయిందంటే ఆ బ్లాస్ట్లు జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు నార్మల్ వీటికి రావడానికి వెంటనే వాళ్ళు పట్టింది, కానీ అందరూ వచ్చారు, నార్మల్ గానే మళ్ళీ మూవ్ అవుతున్నారు. కాబట్టి ఏంటంటే ఇది మనం ఈ యాంగిల్లో చూడాలి. ఇప్పుడు పర్యాటకులు ఏంటి, వాళ్ళకి బుద్ధి లేదా, ఇంత ఇది జరిగితే మళ్ళీ అక్కడికి వెళ్ళారు అంటే మీరు నేను చెప్పగలమా మళ్ళీ టెర్రరిస్ట్ అటాక్ అక్కడ జరుగుతుందని? ఇంకో చోట జరుగుతుంది, అక్కడ మానేస్తామా? ఇది మన దేశం, మన దేశంలోకి ఎక్కడికైనా వెళ్ళే ఇది మనకి అధికారం మనకుంది. అలా అని చెప్పి వెళ్ళి దూకేమని చెప్పట్లేదు, కానీ అది ఎప్పుడైతే గవర్నమెంట్ ఓకే యు ఆర్ ఫ్రీ టు మూవ్ హియర్ అంటే మనకు వెళ్ళే హ్యాపీగా మనం వెళ్ళే అవకాశం ఉంది, వెళ్తాం. అలా ధైర్యంగా వెళ్ళడం చాలా మంచిది. వెళ్ళనియండి. అంటే ప్రజల్లో ఆ భయాన్ని దూరం చేయడానికి అనుకోవచ్చు అంటారా? మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడం, వెళ్ళడం అనేది జరుగుతున్నాయి కదా. అంటే రెండు రకాలుగా చూడాలి. ఒకటి ఏంటంటే వారి పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా మళ్ళీ ఏమేమి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకుని లాస్ట్ టైం జరిగిన SOPsలో ఏమైనా మిస్టేక్స్ వచ్చాయా దాన్ని ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మళ్ళీ సెటప్ చేసి అన్నీ చేయడం అనేది వాళ్ళు చెయ్యాలి. చేసిన తర్వాత ఎవరైనా వస్తారు రారు అనేది వీళ్ళు బలవంతంగా అయితే ఎవరిని తీసుకురాలేరు కదా. కానీ వస్తున్నారు అంటే ఇది ఏం చెప్తోంది? అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ మీద వీళ్ళకున్న నమ్మకాన్ని చెప్తోంది. ఇప్పుడు ఉన్న సందర్శకులు ఇంతకు ముందు ఉన్నంత లెవెల్లో ఉన్నారా లేదా అంటే లేరని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ వదిలేసి వెళ్ళిపోయారు, చాలా భయంకరంగా పారిపోయారు రకరకాల పద్ధతుల్లో. మళ్ళీ ఇది జరిగి గట్టిగా ఇంకా వారం కూడా కాకుండానే ఇంకా మళ్ళీ రాగలుగుతున్నారు, వస్తున్నారు అంటే దాన్ని మనం మంచి పరిణామంగానే చూడొచ్చు ఒక రకంగా. ఏంటయ్యా అంటే దే హ్యావ్ ఫెయిత్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్. అయితే ఇది ఏమి జరగకుండా ఉంటుందా అంటే మనం ఒకసారి ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి. అక్కడ టెర్రరిస్టుల పని ఎవరు దొరికితే అని చంపడం, మన ఆర్మీ పని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సేవ్ చేయడం. వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. వాళ్ళు 1000 ప్రయత్నాల్లో వీళ్ళు 999 స్టాప్ చేయగలుగుతున్నారు, ఒక్కటి స్టాప్ చేయలేకపోయారు. అది మనం చూసాం. ఈసారి మళ్ళీ జరగకుండా ఉండాలని కోరుకుందాం. అంటే యాక్చువల్గా టెర్రరిస్టులు సార్ టూరిస్టుల టార్గెటా? ఎప్పుడు టూరిస్టుల పైన టార్గెట్ చేయలేదు కదా గతంలో ఎప్పుడు కూడా. మరి ఇలా ఒకసారి టూరిస్టుల పైన అటాక్ చేయడం అనేది అది మనం సరిగ్గా చూస్తే ఇక్కడ వీళ్ళ సర్ప్రైజ్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఓకే, తక్కువ ఎఫర్ట్తో సర్ప్రైజ్తో పెద్ద హై వాల్యూ టార్గెట్స్ని టార్గెట్ చేయడం అనేది టెర్రరిస్టుల తాలూకు ఆలోచన. ఎప్పుడైనా టూరిస్టుల్ని ఎప్పుడు అటాక్ చేయలేదంటే మన ముంబై దాడుల్లో చేసింది సామాన్యులనే చంపారు కదా, ఆర్మీ వాళ్ళని చంపలేదు కదా.
కాబట్టి అక్కడ సామాన్యులు, ఇక్కడ టూరిస్టులు, Tourist. తేడా అదే. అర్థమైందండి. అదేంటంటే దే హ్యావ్ టు, అది కూడా ఎప్పుడు జరిగింది, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ జేడీ వ్యాన్స్ ఇండియాలో ఉన్నప్పుడు అది జరిగింది. మీరు కరెక్ట్గా గమనిస్తే లాస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు ఢిల్లీ అల్లర్లు జరిగాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు స్ట్రాటజిక్గా టైం చూసుకుని చేస్తారు. ఇలాంటి చేసేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి అంత ఇలాబరేట్ ప్లానింగ్ చేయడం కుదరకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు, ఓహో ఓకే ఈసారి ఆర్మీ వాళ్ళని చంపడానికి కుదరదు, లేకపోతే ఇంకా ఇది కుదరదు, ఇది ఈజీ, కమాన్ ఇక్కడ టార్గెట్ చేద్దాం, అది తప్ప అదేమి దాన్ని ఏమంటారు టూరిస్టులు ఎప్పుడు చేయలేదు కదా ఇప్పుడు ఎందుకు చేశారంటే అదేం లేదు. వీళ్ళు పాపం వీళ్ళకి టైం బాగాలేదు, ఆ రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో ఉన్నారు, వాళ్ళు వచ్చారు చంపారు. సో ఏదేమైనా మళ్ళీ టూరిస్టులు వెళ్తున్నారు, హ్యాపీగా ఉన్నారు, అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ మాటల్లో తెలుస్తుంది సార్. అంటే గవర్నమెంట్ కూడా కొంచెం కట్టుదిట్టమైన భద్రత అక్కడ కల్పిస్తుందని అనుకోవచ్చు అంటారా? అలానే అనుకుందామండి. ఎందుకయ్యా అంటే మనం చాలా దూరంలో ఉన్నాం. ఓకే, వెళ్ళిన వాళ్ళందరూ దాన్ని ఏమంటారు వాళ్ళ ఇష్టంతోనే చెప్పారా, లేకపోతే అక్కడ ఎలానూ ఉన్నాం కదా కెమెరా పెట్టేశారు కాబట్టి ఏదో మొహమాటానికి చెప్పారా తెలియదు. కానీ అసలు అక్కడికి వెళ్ళారు అంటే ఏదో ఒక రకంగా ఇష్టమయ్యే ప్లాన్ చేసుకుని వెళ్ళారని అర్థం. అంటే అక్కడ సిచ్యువేషన్ కొంచెం బెటర్ అయిందని అర్థం. కాబట్టి లెట్ us బీ హ్యాపీ బికాస్ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఎవ్రీబడి హ్యాస్ గాట్ ద రైట్ టు గో ఎవ్రీవేర్. థ్యాంక్ యూ సార్. ఓకే.